కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు, గాంజాను అరికట్టగలుగుతున్నాం, డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం, ఈరోజు క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం, ఉమెన్ ప్రొటెక్షన్ని పెంచగలుగుతున్నాం, శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృష్ట్యా మేము దగ్గర కాగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. జీవోలు కాదండి సార్, చట్టమే తీసుకొస్తామండి. జీవోని అయితే ఈరోజు మీరు ఉంచొచ్చు, రేపు మేము మీ వేరే వాళ్ళు వచ్చిన తర్వాత జీవో క్యాన్సిల్ చేయొచ్చు. సో జీవోలు కాదండి, చట్టాన్ని తీసుకొస్తున్నాం. చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. యా, అది రిపోర్ట్ ఇంకా రాలేదండి. డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది. యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే. పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమం మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే. బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద? సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు.